ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువునందు ఆనందిస్తున్నారని తలస్తుంటున్నాము. ప్రభు యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండుగాక. ఆయన కృపలోనే మనము అందరం కూడా వర్ధిల్లుతున్నాం. మనము మన క్రియలను బట్టి శిక్షింపబడాల్సిన వారంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన శిక్షను ఆయన మీద వేసుకొని మనల్ని స్వతంత్రులుగా చేశాడు, మనల్ని విడిపించాడు. దాసులుగా కాకుండా మనల్ని యజమానులుగా చేసినాడు. ఆయనకి మనము కృతజ్ఞులై ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనము చదువుకొని వివరించడానికి ముందు ప్రభు యొక్క సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని మీరు తలగా ఉంచుతానన్నారు. మమ్మల్ని మీరు ఆయన రక్షించుకున్నారు. మీ స్వకీయ సంపాద్యంగా, మీ సొత్తైన ప్రజగా చేసుకున్నారు. ఈ సమయాన్ని మీరు దీవించండి ప్రభా. మేము మీ పాద సన్నిధిలోకి చేరి ఉన్నాము. మీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరం, మీ మధుర స్వరం మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. నా తండ్రి, ప్రాణాత్మ దేహాలను ఆదరించండి, ఓదార్చండి. నాయన ప్రోత్సహించండి, శక్తిని, బలాన్ని ఇవ్వండి. ప్రభా, మేము ఎక్కడ బలహీనమో అక్కడే బలవంతులమి. మిమ్మల్ని బట్టి ప్రభా, ఈ సమయంలో మీ యొక్క స్వర వినాలని ఆశపడుతూ మీ యొక్క బల చుట్టూ చేరి ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి, సహాయపడండి. కృపగల దేవా, మీరు మాట్లాడినప్పుడు మాకు ఎంతో సంతోషము. ఆ మాట చనిపోయినటువంటి లాజరును లేవనెత్తింది. ఆ మాట అనేకమైనటువంటి వ్యక్తుల్ని బాగు చేసింది. ఆ మాట విధురాలి కుమారుడు పాడి మీద ఉన్నప్పుడు ఆ మాట తను లేవనెత్తింది, జీవాన్ని తీసుకొచ్చినది. ఆనాడు ఆ 12 సంవత్సరాలు చిన్నది ఆ చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఎంత దుఃఖంతో ఉన్నప్పుడు ప్రభా, ఆ మాట ద్వారానే తల్లి తోకమి అనడంతోనే ఆ చిన్నది లేచి కూర్చుంది. ఈ విధంగా మీ మాట ద్వారా ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా యొక్క బాహ్య పురుషుడు ఏ విధంగా ఉన్నా కూడా అంతఃపురుషుడు, అంతరంగ పురుషుడు బలంగా ఎదుగునట్లుగా సహాయపడండి, కృప చూపండి. తగిన రీతిలో మేము ఆ విధంగా నడుచుకోవటానికి, ఆత్మీయ పురుషుడు ఎదుగునట్లుగా తగినటువంటి విధంగా మేము నడుచుకోవడానికి సహాయపడండి. తగినంత సమయం మీ వాక్యం చదవాలి, మీకు ప్రార్థించాలి. ఆ విధంగా మా ఆత్మీయ విషయంలో మేము జాగ్రత్తగా ఉండటానికై కృప చూపాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానిద్దాం. మీరందరూ కూడా హెబ్రోన్ ఆస్ట్రేలియా పరిచర్యల గురించి ప్రార్థిస్తున్నారని తలుస్తుంటున్నాం. మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టే ఎన్ని అడ్డంకులున్నా, ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, అనుకూలంగా అనానుకూలంగా ఉన్నా కూడా ఈ విధంగా మీ ముందుకి రాగలటానికై ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రభు కొన్ని తలంపులు ద్వారా మనము తృప్తిపరచబడుతున్నామని తలుస్తుంటున్నాం. ఆ సమయంలో ఎవరినైనా కూడా దేవుడు వాడుకోవడానికై శక్తిమంతుడు. ఆమోసు గ్రంథాన్ని చూసినప్పుడు, ఆమోసు ఒక ఎడ్లు కాచుకునే అతను ఒక కాపరి. యెహోవాకు అతనికి ప్రత్యక్షమైంది అని ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు. యెహోవాకు ఎవరికి ప్రత్యక్షమైందంట? ఆమోసుకు ప్రత్యక్షమైందంట. ఏంటండి, ఆనాడు గొప్ప గొప్ప వారు లేరా? ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, రాజులు ఉన్నారు,
గొప్ప సైన్యాధిపతులు ఉన్నారు, పేరును కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు అందరినీ వాడుకోడు. ఎవరైతే అందుబాటులో ఉంటాడో, ఎవరైతే ఆయనకి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే ప్రభువుకి అందుబాటులో ఉంటారో వారిని వాడుకుంటాడు. ఆనాడు ఆమోస్ని నువ్వు పశువులు కాసుకునే అతను కాబట్టి నువ్వు దీనికి అర్హుడు కాదు అని అనలేదు. నేటి దినాల్లో అయితే ఎవరిని దేనికి అర్హులుగా చేస్తారు అనేది మనకి బాగా పరిచయం ఉన్నది, మనకు తెలిసిందే, మనం అనుభవించి ఉంటాం. గొప్ప గొప్ప వారిని ఎక్కువగా ఎన్నుకుంటారు, గొప్ప గొప్ప వారికే ప్రాధాన్యత ఇస్తారు, గొప్ప గొప్ప వారిని ఎన్నికలోకి అంటే లెక్క పెడతారు, లెక్కలో ఉంచుకుంటారు. ఎన్నిక లేనటువంటి వారిని పెద్దగా పట్టించుకోరు, తక్కువగా ఉన్న వారిని పెద్దగా పట్టించుకోరు. ఈ లోకం ఎప్పుడు కూడా బాహ్యంగా ఎంత ధనవంతులుగా ఉన్నారు, ఎంత ఆస్తిపరులుగా ఉన్నారు, వారికి ఎన్నున్నాయి, అవి ఎన్నున్నాయి, ఇవి ఎన్నున్నాయి అని ఈ శారీరకమైనటువంటి వాటి విషయం మీదే బేరీజు వేసి ఆ విధంగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ప్రభువారు అంతర్యాన్ని గమనిస్తాడు. నీ శారీరకంగా ఏముని ఉన్నా లేకపోయినా నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు అని దాన్ని బట్టి ఆయన తన బిడ్డల విషయంలో అంటే ఆ విధంగా ఆయన తన బిడ్డలతో డీల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆత్మీయంగా మనము ప్రభువుకి ఇష్టకరంగా ఉంటున్నప్పుడు ప్రభు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఆయనకి అందుబాటులో ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు, ప్రభు కొరకు కనిపెడుతున్నప్పుడు, ప్రభువుకి మనము అందుబాటులో ఉన్నప్పుడు ఆయన అద్భుతంగా వాడుకుంటాడు. ఆయనకు దూరంగా ఉన్నప్పుడు, ఆయన నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు మనకి ఇష్టం లేదు అన్నప్పుడు, ఒకవేళ దేవునికి ఇష్టమైతే అది దేవుడు ఏ విధంగానే కూడా ఒప్పించగలుగుతాడు. కానీ నేనున్నాను ప్రభు అని యెషయాలాగా చెప్పగలిగితే ఇంకా దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఆనాడు ఆమోస్ని దేవుడు గొప్పగా దర్శించాడు, ఆ కాపర్ని దర్శించాడు, తన ద్వారా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎప్పుడైనా వాడుకుంటాడు, ఎక్కడైనా వాడుకుంటాడు, ఎంత సమయమైనా వాడుకుంటాడు. తక్కువ సమయం వాడుకోబడతారు, ఎక్కువ సమయం వాడుకోబడతారు, అంతా ప్రభు చిత్తం. ఎందుకంటే ఆయన సర్వాధికారి, అన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈ సమయంలో లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. లూకా సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. అంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని మీరు విచారించాల్సిన అవసరం లేదయ్యా. అనుమానంతో ఉండగాకండి, విశ్వాసంతో ఉండండి, విశ్వాసం కలిగి నడుచుకోండి. నేను పక్షులను పోషిస్తున్నాను కదా, అవి విత్తవు నాటవు అని దీని గురించి మనం గత వారంలో కూడా విన్నాము. సో నేను ఇట్లా పోషిస్తున్నప్పుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక మాట ఉంది కదా, తినుటకు తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇళ్ళు. సో ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి మనిషికి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోటి విద్యలో కూటి కొరకే అన్నట్టుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పుడు నీ తరం కాకపోయినా వచ్చే తరం అయినా పైచే తరానికైనా కూడా
నువ్వు ఎంత కూడబెట్టినా వీటి కొరకే, నువ్వు కొన్ని అనుభవించడం కొరకు అంతే. అంతకుమించి మరో దానికి ఏం లేదు కదా. నీకు తినేదానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండటానికి నివాస స్థలం కావాలి. ఇక మిగిలినవన్నీ కూడా ఎక్స్ట్రా. ఈ సమయంలో మీరు వాటి విషయంలో ఏమాత్రం కూడా విచారించగాకండి. అనుమానం కూడా కలిగి ఉండొద్దు. ఏం వస్తుందో, ఏం జరుగుతుందో, అసలు దొరుకుతుందా లేదా, మనకు ఉంటుందా లేదా, మన పరిస్థితి ఏంటి అని నువ్వు దేన్ని బట్టి విచారించాల్సిన అవసరం లేదు. అట్లా విచారించే వాళ్ళు ఎవరంటే అనేది 30వ వచనంలో అంటున్నాడు. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెదకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఈ లోకపు జనులు, ఏ లోకపు జనులు? మనం అందరం ఎక్కడైతే ఉంటున్నామో ఆ లోకంలో ఉన్నటువంటి జనులంటే అన్యులైనటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, వారిని ఈ లోకంతో పోల్చాడు. మనము ఈ లోకంలోనే ఉన్నాం, కానీ మనం అన్యులం కాదు. మనం ప్రభువుని తెలుసుకున్నాం. ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి ప్రవర్తన, ప్రభువుని ఎరుగునటువంటి వ్యక్తి ప్రవర్తన తేడా ఉండాలి. ఒకవేళ కానీ మనము వారిలాగే ప్రవర్తించామంటే, ఇంతకుముందు ప్రభువుని ఎరగక ముందు మనం ఎట్లా ప్రవర్తిస్తూ వచ్చామో అది అన్యులు ప్రవర్తించే విధానం. ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన ప్రవర్తన ఇంతకుముందు ప్రవర్తనలాగే ఉందంటే, ఇంతకుముందు ప్రవర్తన అంటే లోకస్తుల ప్రవర్తన వలె ఉంటే దానివలన మనకేమాత్రం ఉపయోగం లేదు. మన క్రైస్తవుడు అని అనబడం. క్రైస్తవుడు అని అంటే క్రీస్తుని కేంద్రీకృతమైనటువంటి, లేకుంటే క్రైస్ట్ సెంటర్డ్, క్రీస్తుని తన జీవితంలో కేంద్రంగా చేసుకొని జీవించే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ తను జీవించే విధానము చాలా తేడా ఉంటుంది. ఆ విధంగా ఉండాలి. లోకస్తుని వలె ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. లోకస్తుడు ప్రతి దానికి విచారిస్తాడు. పుడితే విచారిస్తాడు, పోతే విచారిస్తాడు, వస్తే విచారిస్తాడు, రాకపోతే విచారిస్తాడు, అన్నిటికీ విచారిస్తాడు. మనం అట్లా కాదు. అన్ని హావాభావాలని కంట్రోల్లో పెట్టుకుంటూ, అన్ని ఎమోషన్స్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ మనం ప్రవర్తించాలి. ప్రతిదానికి కూడా సమయం ఉందని గుర్తెరిగి, దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని గుర్తెరిగి, ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడన్న సంగతి గుర్తెరిగి, మనల్ని ఆయన పోషించకుండా ఉండడానికి గుర్తెరిగి మనం నడుచుకోవాలి. ఈ లోకస్తులు ఎట్లా విచారిస్తారో ఆ విధంగా మనం విచారించకుండా మన విశ్వాసం క్రియల ద్వారా కనపరచాలి. అటువంటి సమయంలో ప్రభువే చూసుకుంటాడు, ప్రభువే చేస్తాడు, ప్రభువే ఇస్తాడు అని ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభు వైపు మనకున్నటువంటి ప్రతి ఆలోచన కూడా ప్రభు వైపు మరల్చాలి. ప్రభువు మీద కేంద్రీకృతం కావాలి. అది ప్రభువు కోరుకుంటున్నాడు. లోకస్తులైతే అది లేదని ఇది లేదని ఏదో చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు ముగిస్తారు. ఏదైనా జరిగిందంటే తట్టుకోలేక ముగించేస్తారు. విశ్వాసి అట్లా ఉండకూడదు. విశ్వాసి ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ యొక్క చిన్న జీవితాల మీదకి, ఆనాడు ప్రభువారు సముద్రంలో వెళ్తున్నప్పుడు, గలిలయ సముద్రంలో, సో అక్కడ శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను వస్తుంది. ఆయన చిన్న దోణిలో ఉంటాడు. అయితే ప్రభు ఆ దోణిలో ఉన్నప్పుడు ఆ తుఫాను గద్దించినప్పుడు అది ఆగిపోయిందని మనకి పరిచయమైనటువంటి లేఖన భాగం. అదేవిధంగా మన జీవితాల్లో అనేకమైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ తుఫాన్లన్నింటినీ కూడా మనము ప్రభు యొక్క సహాయం ద్వారా వాటిని నిమ్మలపరచవచ్చు. ఆ తుఫానుకి మనము హడావుడి అయిపోయి ఏదో చేసుకొని ఉంటే
దానివల్ల మనకు నష్టమే కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ తుఫానులు వచ్చినప్పుడు మనం తుఫాను వైపు చూడకుండా ప్రభు వైపు చూడాలి. అప్పుడు మనము విచారించాల్సిన అవసరం లే. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, మీ చింతంతా నా మీద వేయండి అయ్యా అంటున్నాడు. మన చింతంతా, మన విచారం అంతా, మన బాధ వేదన అంతా ఆయన మీద వేస్తే ఆయన మోస్తాడు, మనకి తన ఆనందాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తాను కదా, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఒకసారి కాదు, మరొకసారి చెప్తా, ఆనందించండి. ప్రభువునందు మనం ఆనందించాలి. అది ప్రభు యొక్క పిల్లల పని. నువ్వు అట్లా కాకుండా ప్రతి దానికి నువ్వు విచారిస్తూ ఉంటే నువ్వు ఒక అన్యుడు అనుకోవాలి. కాబట్టి నిన్ను చూసి ఎవరు ప్రభువులోకి వస్తారు? నువ్వు ప్రతి దానికి విచారిస్తూ ఉంటే నిన్ను చూసి ఎవరు, నీ జీవితాన్ని చూసి, నీ జీవిత సాక్ష్యాన్ని చూసి ఎవరు ప్రభువులోకి వస్తారు? కాబట్టి మనము ఎంతో ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తులంగా మనం జీవించి సమస్తమైన విచారించే స్వభావం నుంచి సమస్తమైన విచారాలను ప్రభు మీద వేయాలి. అందుకని మీరు లోకస్తులాగా జీవితం అంటున్నాడు. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, మీకు ఇవి కావాలని నాకు తెలుసు అంటే తండ్రికి తెలుసు, సమస్తాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకస్తులు ఏం చేస్తారు? అటన్నీ ఎదుగుతూ దొరికినప్పుడు బాగా బాధపడేవారుగా ఉంటారు. అది 31వ వచనం చూస్తే, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఏవి అనుగ్రహించబడతాయి? ఇవి అంటున్నాడు కదా. ఇవి అంటే మీరు తినేదానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, అవన్నీ కూడా. మీరు వాటిని బట్టి విచారించొద్దు. లోకస్తులు వాటన్నిటిని వెతుకుతూ ఉంటారు. వాళ్ళ విచారణ అదే. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి గురించి చేస్తారు. మీరు అట్లాగా చేయొద్దు. మీరు వెతకాల్సింది ఏంటంటే పరలోక రాజ్యాన్ని వెతకాలి, దేవుని రాజ్యం గురించి వెతకాలి. మీరైతే దేవుని రాజ్యమును వెతకాలి. దానితో పాటు ఏమేం చేస్తాడు? ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. వాళ్ళేమో వీటినే ఎదుగుతూ ఉంటారు, మనం వాటిని ఎదగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు? వాళ్ళకి దేవుని రాజ్యం గురించి తెలియదు కాబట్టి. ఒక యుగాలు ఉండేటువంటి ఎంతో విలువైనటువంటి రాజ్యం ఉన్నదన్నది సంగతి వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు ఇహపరంగానే, ఇహ సంబంధంగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాటి మీదే ఎక్కువ మనసు పెడతారు, వాటి కోసము ఏదైనా చేస్తారు. సో అయితే మనము వెలిగించబడిన పిల్లలంగా, దేవుని పిల్లలంగా, సో మనము వాటి మీద మనసు పెట్టకుండా, మనకు దేవుడు ఆయన రాజ్యాన్ని చూపించాడు కాబట్టి అది మనకు ప్రాముఖ్యమైనది. దానికోసం దాన్ని వెతకాలి. అంటే దానికోసం మనం ప్రయాసపడాలి, దానికోసం మనం పనులు చేయాలి, దానికోసం ప్రభు మనకు చెప్పినటువంటి పని మనం చేయాలి. అప్పుడు ఇవన్నీ కూడా వాటితో పాటు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. అది ఇట్లా చెప్తూ 32వ వచనం అంటున్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద, మీరు చాలా తక్కువ మంది ఉండొచ్చు, మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లే. మేము తక్కువ ఉన్నాం కదా, మాకు దేవుని రాజ్యం అనుగ్రహించబడుతుందా, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, దేవుడు మనం వింటాడా, మమ్మల్ని గమనిస్తాడా, మమ్మల్ని చూస్తాడా, మాకు సహాయం చేస్తాడా, మేము కొద్దిగా మందిమే కదా, చాలా తక్కువ మందిం కదా, ఎన్నికలేనటువంటి వారం కదా, చిన్న వారం కదా, ఎన్నో ఉండొచ్చు నీ యొక్క తలలో, నీ యొక్క మెదడులో ఎన్నైనా ఉండొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే
ఇక నా ఒక మాట అంటే చిన్న మంద అని అంటా ఉన్నాడు. అంటే అంతకు మించి ఇంకేముంటుంది చిన్నది, ఇంకా లేకుంటే చాలా చిన్న మంద అని అంటానికి బాగుండదు, కానీ చిన్న మంద అంటే సరిపోద్ది. ఈ చిన్న మంద అన్నాడు, భయపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఈ చిన్న మందికే భయం ఉంటుంది. పెద్ద మంది ఏం చేస్తారంటే, ఓ మేము చాలామంది ఉన్నాం కదా, ఇట్లా ఉన్నాం కదా, అట్లా ఉన్నాం అన్నది వాళ్ళకి ఆ మందను బట్టి వారు ధైర్యం తెచ్చుకుంటారు. అప్పుడు వారు చూసే విధానం వేరు ఉంటుంది, చూసే వ్యక్తులు వేరుగా ఉంటాయి. వాళ్ళకి తెలుసు ఎవరిని చూడాలి, ఎవరి మీద ఆధారపడాలన్న ఆలోచనలు వాళ్ళకి వేరుగా ఉంటాయి. అయితే ఈ చిన్న మందికే భయం ఎక్కువ, చిన్న మందికే చాలా విచారం ఉంటుంది. చిన్న మందే మాకు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మాకు ఎవరు నిలబడగలుగుతారు మా పక్షంగా, మేము చాలా కొద్దిగా మందిమే. అయితే ఒక విషయాన్ని గమనించాలి. మనం పాత నిబంధన నుంచి చూసినప్పుడు దేవుడు ఎప్పుడు ఏ అద్భుత కార్యం చేసినా, ఏ యుద్ధం చేసినా కూడా శేషంతోనే చేస్తూ వచ్చాడు. రెమనెంట్ అని అంటాడు. శేషం అంటే కొద్దిగా మందితోనే చేస్తూ వచ్చాడు, కొద్దిగా మందితోనే ఘనమైన కార్యాలు చేశాడు. కాబట్టి ఈ చిన్న మంది అన్నప్పుడు ఈ కొద్ది వ్యక్తులతోనే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. 12 మంది ప్రభు శిష్యులుగా ఉన్నారు కదా, ఆ 12 మంది చిన్న మందే. అది ఆ 12 మంది ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కాబట్టి ఈనాడు ప్రపంచం అంతా సువార్త వ్యాప్తి చెంది ఉంది. సో కాబట్టి దేవుడు ఎప్పుడైనా కూడా చిన్న మందినే ఎక్కువగా వాడుకుంటాడు, ఎక్కువగా తన మహిమార్థమై నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దృష్టి ఎవరైతే అటువంటి ఆలోచనలతో చాలా విరిగి నలిగిపోయి మా పరిస్థితి ఇది కదా అని ఉన్న వారికి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే చిన్న కుటుంబం భయపడగాక అంటున్నాడు, చిన్న మంద భయపడగాక అంటున్నాడు. నువ్వు ఒకడుగా ఉన్నావా, తక్కువగా ఉన్నావా, నువ్వు ఎన్నిక లేకుండా ఉన్నావా, నిన్ను అసలు ఎవరు అసలు లెక్కలో పెట్టుకోవట్లేదా, అసలు నువ్వు దేనికి ఉపయోగం లేనివాడివి అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, చిన్న మంద భయపడొద్దు అంటా ఉన్నాడు. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ పెద్ద మందకు కూడా రాజ్యం కావాలి, చిన్న మందకు కూడా రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. పెద్ద మందికే కాదు, చిన్న మందకు కూడా దేవుడు రాజ్యాన్ని ఇస్తున్నాడు. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. పెద్దవాళ్ళకి ఇవ్వటము, పెద్ద మందికి ఇవ్వటం ఎట్లయితే ఇష్టమో చిన్న మంది విషయంలో అట్లాగే ఇష్టం. అంటే నువ్వు ఒకరు, ఇద్దరు, ముగ్గురు కూడిన చోట ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ చిన్న మంది దగ్గర ఉంటానని సెలవిచ్చిన దేవుడు నువ్వు ఒక్కడగా ఉంటున్నా నీతో ఉండటానికి సెలవిచ్చిన దేవుడు ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, మనకు రాజ్యాన్ని ఇస్తున్నాడు. మనము ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఇవన్నీ కూడా రాజ్యంతో పోలిస్తే ఎక్కడున్నాయి వీటి యొక్క స్థాయి? రాజ్యం పెద్దదా, లేకుంటే ఇవి చిన్న ఈ పెద్దయా? దేవుని యొక్క రాజ్యం కదా పెద్దది. ఆయన రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రాజ్యంలో ఎన్నో ఉంటాయి. నీవు ఇంతవరకు పరిమితం చేసుకోక చిన్నవి అడిగి చిన్న విషయాల మీద మనసు పెట్టి నువ్వు భ్రష్టుడు కాగాక, చిన్న విషయాల మీద నీ మనసు పెట్టి భ్రష్టుడు కాగాక, వాటి చుట్టూ తిరిగి వాటి ద్వారా నష్టపోయి, వాటి ద్వారా నీ ఆత్మీయంగా నష్టపోయి, వాటిని ఆశించి వీటిని ఆశించి వాటి విషయంలో చింతించి ఇట్లాగా వ్యర్థమైన వాటిని మనసు పెట్టి నష్టపోవక, నువ్వు దేవుని రాజు యొక్క, అంటే ఆ రాజాతి రాజు రాజులకు రాజు ప్రభులు ప్రభు ఆయన మీద మనం దృష్టి ఉంచాలి. ఆయన పిల్లలంగా మనము ఉన్నతమైన విషయాల మీద మనసు పెట్టాలి, అనవసరమైన విషయాలు కాదు, లెక్కలేని విషయాల మీద కాదు. దేవుడు మనకి ఉన్నతమైన ఇవ్వాలని ఆశపడుతున్నాడు.
ఆయన రాజ్యాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతుంటే, మనకి ఇవ్వాలని ఆశపడుతుంటే, మనకి చిన్న చిన్నవి రేపు ఏంది నా పరిస్థితి, ఎల్లుండేంది నా పరిస్థితి అన్న ఆలోచన కదా మనకు ఉండాల్సింది. కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యాన్ని వెతకదాం. ఆయన అది తండ్రికి ఇష్టం అంట. తండ్రికి తన రాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడంటే చిన్న చిన్నవి మనకి అసలు లెక్క పెట్టుకోవచ్చా? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము దేవుని పిల్లలంగా ఆయన రాజు అయితే ఆయన పిల్లలు రాకుమారులు, రాకుమార్తెలు. ఆ విధంగా మనము శ్రేష్టమైనవి ఆశించాలి, శ్రేష్టమైన మాట వైపు మనసు పెట్టాలి. ఎలకాలం ఉండే దాని మీద ఆ నిత్య రాజ్యం వైపు మనసు పెట్టాలి, కానీ చిన్న చిన్న విషయాలు కాదు. ఇంకొక చోట వాక్యంలో సెలవివ్వబడింది, తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనుకాడినటువంటి ఆయన మనం అడిగే చిన్న చిన్న ఇవన్నీ వాటితో పాటు అవన్నీ అనుగ్రహించుకొని ఉంటాడా? మనం ఏం అడుగుతున్నాం అవన్నీ అనుగ్రహించుకొని ఉంటాడా? కాబట్టి మనము ఆలోచన విధానం పెంచుకోవాలి. మనం బ్రాడ్గా ఆలోచించాలి, విశాలంగా ఆలోచించాలి. ఆత్మీయ మెచ్యూరిటీ, పరిపక్వత కలిగి నడుచుకోవాలి. ఆ విధంగా ఆలోచించాలి. మనం ప్రభు పిల్లలను ఆలోచించినట్లు ఆలోచించాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవవందనాలు. ఇంతవరకు మీరు మాతో అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చారు ప్రభు. మేము ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని అనవసరంగా చిన్న చిన్న విషయాల మీద మేము వాటి విషయంలో విచారించక, అన్యుల వలె మేము వాటిని వెదక్క, వాటికంటే ఉన్నతమైనది ఆ పరలోక రాజ్యం కొరకై మేము ఎదుగుటకు, ఆ రాజ్యం కొరకు ప్రయాసపట్టుకు సహాయపడండి. ఇది మీ ఇష్టమై ఉంది. మాకు రాజ్యం ఇవ్వటం అనేది మీ చిత్తంగా ఉంది. ఆ రాజ్యం మాకుంటే ఎన్నో ఉంటాయి కదా ప్రభు. మాకు ఆ విధంగా ఆలోచించుటకు మనసునివ్వండి. మేము మీ పిల్లలంగా మా ప్రవర్తనకు సహాయపడండి. అన్ని జనుల వలె ప్రతి దానికి విచారించకుండా, చింతించకుండా మా చింతంతా మీ మీద సహాయపడాలని మీ కృపగల అస్సలు అప్పగించుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. మీకు మెల్లని స్వరం వారి యొక్క హృదయాలను తాకిందని మేము స్తుతిస్తుంటున్నాం ప్రభా. మేము వాక్యం వినటం మట్టుకే కాదు కానీ ఆ ప్రకారం జీవించుటకు మీ మెండను కృపించి నడిపించాలని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరోసారి కలుసుకుందాం. దయచేసి మీ యొక్క ప్రార్థనలో ఈ యొక్క హెబ్రోన్ ఆస్ట్రేలియా పరిచయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మీకు, మీ పిల్లలకు